గంజాయి వంటి మాదక ద్రవ్యాలను వినియోగించినా విక్రయించినా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రిమ్స్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల కారణంగా తలెత్తే నష్టాలను అతిథులు వివరించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఓం ప్రకాష్ మెడికోలు పాల్గొన్నారు. గంజాయి రవాణా చేసినా, తీసుకున్నా, విక్రయించినా చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. ఏడీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తామన్నారు. దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మరోవైపు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి మిషన్ పరివర్తన్ పేరిట వాక్ నిర్వహించారు. అదనపు ఎస్పీ సురేందర్ రావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి ప్రారంభమైన వాక్ కలెక్టరేట్ మీదుగా ఎన్టీఆర్ చౌక్ గుండా సాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ సురేందర్ రావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల అనేక నష్టాలున్నాయన్నారు. వీటికి అలవాటు పడిన యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, నేరాల వైపుకు వెళుతున్నారని అన్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు ఆయన. 26th June ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డే కింద రికగ్నైజ్ చేయబడుతుంది. సో ఆ రోజు ఏంటంటే మనము అవేర్నెస్ అబౌట్ డ్రగ్ అబ్యూస్ అట్లాగే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అనేసి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫు నుంచి మీ రిమ్స్ కాలేజ్కి రావడం జరిగింది. నేను సౌజన్య, సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్. మెయిన్ ఇప్పుడు ఉన్న మనకి ప్రాబ్లం వచ్చేసి డ్రగ్ అబ్యూస్ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆదిలాబాద్లో కండక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ అంత డ్రగ్ అబ్యూస్ ఉందా లేదా అని ఫస్ట్ నాకే కొద్దిగా డౌట్ వచ్చింది. తర్వాత మేము రెగ్యులర్ విజిట్స్ కింద జైలుకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ విజిట్స్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఖైదీలను చూస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రిజనర్స్ వాళ్ళందరూ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో అక్కడ జైల్లో వాళ్ళు రిమాండ్ ప్రిజనర్స్గా ఉన్నారు. సో మేము ఈ కాలేజ్ని ఎన్నుకొని ఇక్కడ కొద్దిగా ఈ క్యాంప్ కండక్ట్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా సీరియస్ యాక్ట్. దాంట్లో ఒకసారి ఎవరైనా సరే జస్ట్ మియర్ పొజిషన్ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్ ఆర్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఈజ్ అన్ ఆఫెన్స్. సో మీ దగ్గర ఉన్న క్యారీ చేసిన ఆ క్యారీ చేసే వాళ్ళతో పాటు మీరున్న అబెటాస్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో, వాళ్ళకి ఎంత ఫైన్ ఉంటుందో అది మీకు కూడా వర్తింపజేస్తారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది అండ్ ఫైన్ కూడా థౌజండ్స్ నుంచి ల్యాక్స్లోకి వెళ్తుంది. కాబట్టి దాని గురించి